మొకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ గెలుపు సాధించారు. జైలు నుంచి గెలిచిన అనంత్ సింగ్ అయితే మొకామా నుంచి అనంత్ సింగ్ అయితే రికార్డుల విజయాలైతే సాధించారు. మొకామాలో 6వ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఇక హత్య కేసులో జైల్లో ఉన్న అనంత్ సింగ్ అయితే జైలు నుంచే ఎన్నికల ఫలితాల కోసం అయితే ఎదురుచూపులు చూస్తూ ఉండగా జనసూరజ్ పార్టీ నేత హత్య కేసులో కూడా నవంబర్ 2న అయితే అరెస్ట్ అయ్యారు. ఇక జనసూరజ్ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ తరపున ప్రచారం చేస్తూ ఉండగా దులార్ చంద్ కూడా హత్య చేయబడ్డారు. ఇక అనంత్ సింగ్ పై 28 క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. గతంలో కూడా జేడీయూ, ఆర్జేడీ స్వతంత్రంగాను గెలిచిన అనంత్ సింగ్ మరియు 2005లో కూడా జేడీయూ తరపున తొలిసారి అనంత్ సింగ్ అయితే గెలిచారు. ఇక 2022లో ఆయుధాల కేసులో కూడా దోషిగా తేలడంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు అనంత్ సింగ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు అనంత్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండి కూడా గెలవడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్న మొకామా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అనంత్ సింగ్ చాలా బలమైన వ్యక్తి. ఆయన ఈ ఎన్నికల్లో దాదాపు 28,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన తన సమీప ప్రత్యర్థి వీణాదేవిని ఓడించారు. వీణాదేవి కూడా మాజీ ఎంపీ సూరజ్ బాన్ సింగ్ భార్య. ఆమెకు ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. అయితే 26 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించారు. ఈ కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ పూర్తయిన ఏదైతే అనంత్ సింగ్ దాదాపు 28,000 ఓట్ల చీలకు పైన ఆయన గెలవడం జరిగింది. అయితే అనంత్ సింగ్ మొకామా అసెంబ్లీ నుంచి రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఆయన 6వసారి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఏదైతే త్రిముఖ పోటీ ఎదురవుతుంది, ఈయన గెలవడానికి కష్టమైపోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అనంత్ సింగ్ ప్రస్తుతం ఆర్జేడీకి సంబంధించిన వీణాదేవిని, అంతేకాకుండా జనసురాజ్ పార్టీకి చెందిన పీయూష్ ప్రియదర్శిపై పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఏర్పడలేదు. వన్ సైడ్ ల్యాండ్ స్లామ్ విక్టరీ లభించింది. మరోసారి ఆయన 28,000 ఓట్ల పైచీలకు గెలవడం జరిగింది. ఏదైతే పీయూష్ ధనుక్ కులానికి చెందిన వ్యక్తి తన కుల ఓట్లను కూడా సమీకరించడానికి కృషి చేశాడు. అయితే ఇక్కడ పీయూష్ అనంత్ సింగ్ క్యాన్వాయిలు ఏదైతే గతంలో ఎదురెదురు ఘర్షణలు పడ్డారు, గొడవలు జరిగాయి. అయితే ఒక కార్యకర్తను తప్పిన కేసులో జైలుకి వెళ్ళిన అనంత్ సింగ్ జైలు నుంచే పోటీ చేశారు. జైలు నుంచి దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఇతను 1990 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. ఇతను ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీలో గెలుపు సాధిస్తూ ఉన్నారు. 2005లో ఏదైతే జేడీయూ ప్రభుత్వం ఏర్పడకపోయినా కూడా ఆయన జేడీయూ టికెట్ పైన అనంత్ సింగ్ 2వసారి కూడా గెలిచారు. వరుసగా ఆయన ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాడు. దాదాపు ఆయన 2022లో ఓ కేసులో ఆయనకు శిక్ష పడింది. అయితే ఆయన అసెంబ్లీ సభ్యత్వం కూడా రద్దయింది. ఏదైతే జైలుకి వెళ్ళి 2 సంవత్సరాల పైబడి శిక్ష పడితే అసెంబ్లీ శాసనసభ్యత్వం రద్దు అవుతుంది. ఆ రద్దులో భాగంగా ఆయన 2022లో ఆయనకు అనర్హత వేటు పడింది. అయితే ఉప ఎన్నికల్లో ఆయన భార్య నీలం దేవిని ఆర్జేడీ టికెట్ పైన పోటీ చేయించారు. అయితే 2025లో ఆ ఉప ఎన్నికల్లో కూడా అనంత్ సింగ్ భార్య కూడా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన 2025లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఆయన జేడీయూ టికెట్ పై పోటీ చేశారు. జేడీయూ నుంచి మరోసారి ఆయన విజయదుంబి మోగించారు. అమూల్య, మరి ఇప్పుడు వీణాదేవి ఓటమి ఆర్జేడీకి ఎంత మాత్రం ప్రభావితం చూపిస్తుందంటారు? అమూల్య, ఇక్కడ అనంత్ సింగ్ చాలా బలమైన వ్యక్తి, రాజకీయంగా బలమైన వ్యక్తి. ఆ నియోజకవర్గంలో ఆయన దాదాపు 5 సార్లు గెలిచాడు అంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ప్రత్యర్థి కొంచెం 2 పార్టీల నుంచి ప్రత్యర్థులను ఏదైతే బలమైన వారిని పెట్టారు, కానీ త్రిముఖ పోటీ ఏర్పడుతుందని అంచనాలు వేసినా కూడా అనంత్ సింగ్ ఏకంగా దాదాపు 28,000 నుంచి 30,000 మెజార్టీతో గెలిచారని మనకు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ వీరిరువురికి ఏదైతే పీయూష్ కు అనంత్ సింగ్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. రాజకీయ విభేదాలున్నా కూడా ఏదైతే జనసురాజ్ సంబంధించిన మద్దతుదారుడు దులార్ చంద్ అనే అతన్ని హత్య చేశాడనే ఆరోపణల మీద అనంత్ సింగ్ జైలుకి వెళ్ళాడు. ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన జైలు జీవితం గడుపుతున్నా కూడా ఆయన తరఫున
ఆయన భార్య ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ముమ్మరంగా ప్రచారం నిర్వహించడం, ఓటర్లను సమీకరించడం, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన జైలు నుంచి కూడా ఆయన ఏదైతే క్యాడర్కు ఆదేశాలు ఇచ్చి ఆయన గెలవడానికి కృషి చేశారు. అయితే ఇప్పటికైతే ఆయన గెలుపు ప్రస్తుతం అయితే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో నిలబడి ఏదైతే నామినేషన్ వేసిన తర్వాత జైలుకి వెళ్ళి తిరిగి అదే స్థానం నిలబెట్టుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఏదైతే అతని పైన పోటీ చేసిన అభ్యర్థులను ఏదైతే నీలందేవి ఉందో, నీలందేవి ఆర్జేడీ టికెట్ పైన పోటీ చేశారు. అయితే చివరికి ఈ త్రిముఖ పోటీ అనుకున్న పరిస్థితిలో కూడా ఏకపక్ష విజయం సాధించారు అనంత్ సింగ్, అమూల్య. మరి ఇప్పుడు కిరణ్, ఆల్రెడీ దులార్ చంద్ హత్య కేసులో ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నప్పటికీ కూడా మరి అనంత్ సింగ్ కి ఎందుకు ప్రజలు మద్దతు పలికారంటారు? అమూల్య, రాజకీయాల్లో బీహార్లో ఒక బలమైన కులము, ఒక బలమైన వ్యక్తి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండడం, ఈ కుల సమీకరణాలు రాజకీయంగా చాలా ప్రభావితం చూపుతాయి. ఒక హత్య కేసులో జైలుకి వెళ్ళినంత మాత్రాన ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు అంత సులభంగా ఉండవు. ఎందుకంటే వారి మూలాలు బలంగా ఉంటాయి, ఆర్థికంగా బలంగా ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో తనకు సంబంధించిన కార్యకర్తలు గాని, బలమైన నాయకులు గాని తయారు చేసుకుంటారు. ఈ ఒకవేళ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనివార్య పరిస్థితిలో జైలుకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న క్యాడర్ గాని, అక్కడ ఉన్న నాయకులు గాని అనంత్ సింగ్ తరఫున ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపారు. ఆయా ప్రాంతాల్లో బలంగా ఎన్నికల్లో ఏజెంట్లు కూర్చున్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీలను తట్టుకుని నిలబడడం జరిగింది. అయితే ఈ పోల్ మేనేజ్మెంట్ అంతా అనంత్ సింగ్ భార్య చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంత ప్రజలకు దూరమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే వారు వేరు పనులు చేసి ఉంటారు. అంతేకాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండడమా, లేదా ఆ కుటుంబానికి సంబంధించిన వారు ఎవరొకరు అందుబాటులో ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్టు మనం అర్థం చేసుకోవాలి. జైలుకి వెళ్ళినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎన్నికల్లో ఓడిపోతారు అనేది అయితే ఏం లేదు. గతంలో బీహార్లో ఏదైతే పప్పు యాదవ్ ఆయన జైలు నుంచే పోటీ చేశారు, జైలు నుంచి కూడా ఆయన ఎంపీగా విజయం సాధించిన పరిస్థితి కూడా మనం చూసాం. బీహార్లో జైలుకి వెళ్ళడం, అనర్హత వేటుపడడం అనేది కొన్ని పార్టీల నుంచి కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. వారు మళ్ళీ ఏదైతే తమ కుటుంబానికి సంబంధించిన వారు ఉప ఎన్నికలు నిలబెట్టి గెలిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొకామాలో అయితే జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ అయితే గెలుపు పొందారు. ఇక జైలు నుంచి అనంత్ సింగ్ అయితే గెలిచారు. ఇక మొకామా నుంచి అనంత్ సింగ్ అయితే రికార్డుల విజయాలు అయితే సాధించుకున్నారు. ఇక ఆరోసారి కూడా ఎమ్మెల్యేగా విజయం అయితే సాధించారు. హత్య కేసులో జైల్లో ఉన్నప్పటికీ కూడా అనంత్ సింగ్ అయితే విజయాన్ని సాధించుకున్నారు. ఇక వరుసగా కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అనంత్ సింగ్ అయితే ఆర్జేడీకి చెందిన సూరజ్ బన్ సింగ్ భార్య వీణాదేవి మరియు జన్ సూరజ్ పార్టీకి చెందిన పీయూష్ ప్రియదర్శిపై అయితే పోటీ పడ్డారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో అయితే పీయూష్ మరియు అనంత్ సింగ్ కాన్వాయ్లు ఒకదానికొకటి ఎదురైనప్పుడు కూడా వివాదం అయితే తలెత్తింది. ఇక 2 వర్గాల మధ్య కూడా ఘర్షణ అయితే చెలరేగింది. ఇక ఫలితంగా వీళ్ళు రాళ్లు విసురుకోవడం అయిండొచ్చు, కాల్పులు కూడా జరిగాయి. ఇక ఇదే ఫలితంగా కూడా జన్ సూరజ్ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ అయితే మరణించాడు. ఇక ఈ కేసులోనే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసిన తరువాత అనంత్ సింగ్ అయితే జ్యుడిషియల్ కస్టడీలో జైలుకి అయితే పంపించారు. ఇక అతను జైల్లోనే ఉన్నప్పుడు ఇక ప్రజలు మొకామాలో అయితే అతన్నే ఆశీర్వదించారు. ఇప్పుడు బీహార్లో ఉన్న ప్రజలైతే కేవలం ఆయన జైల్లో ఉండడానికి కారణమై ఉండొచ్చు, లేదా ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన కూడా ఆయన గెలుపోటములనేవి డిసైడ్ చేయలేమని ప్రూవ్ చేశారు.